పేదలు పెత్తందారులను ఒక నినాదం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. అది ఎంతవరకు పనిచేసిందో, అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది? పేదలు పెత్తందారుల గురించి కూడా నేను గతంలో ప్రస్తావించున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పేదలు పెత్తందారుల మధ్య పోటీ అనేటువంటి నినాదం ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లను సామాజిక వర్గాల వారీగా చీల్చిందనటంలో సందేహం లేదు. ఆ విధంగా చీల్చడంతో పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారి వారి స్థాయిలను బట్టి ఓటర్లకు ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఆర్థికంగా వారికి ఉపయోగపడటం, ఆ తర్వాతి స్థాయి వాళ్ళు అనేక మంది ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, అలాగే వివిధ రకాల పోస్టులు పొందటం, ఆ తర్వాతి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా ఉండటం, ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి అనేక మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ వంటి ప్రధాన సామాజిక వర్గాలు లేకుండా క్యాబినెట్ ని రీషఫుల్ చేయడం ఏదైతే